అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చందనాడ గ్రామంలో ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చందనాడ గ్రామంలో ప్రతిరోజు వీఆర్పీ తప్పుడు మస్టర్లు వేస్తున్నారని ఆరోపిస్తూ ఉపాధి పని వద్ద బైఠాయించారు. 6గురికి పని చేయకుండా మస్టర్లు వేయడంతో ఉపాధి శ్రామికులు అధికారులను నిలదీశారు. అనంతరం ఉపాధి శ్రామికులు మీడియాతో మాట్లాడారు. గ్రామంలో పనిచేయని వారికి పేమెంట్లు చేస్తున్నారని తెలిపారు. వారు వేరొక పరిశ్రమలో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వెల్లడించారు. నమస్కారం అండి. మాది పాకిరోపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం చందనాడ పంచాయతీ నుండి మాట్లాడుతున్నాం. ఇవాళ ఉపాధి పని దగ్గర మాకు కంప్లైంట్ వచ్చిందండి. మనిషికి ఒకలాగా చూస్తున్నా, నచ్చిన వాళ్ళు ఏమో కూర్చోబెట్టుకుంటున్నారు. నేనే చూసేదాన్ని, నేను పనిలో వచ్చేటప్పుడు కూడాను నచ్చిన వాళ్ళు ఏమో పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడించుకుండేది, నచ్చలేని వాళ్ళు ఏమో చేసి వాళ్ళది ఇంకా పని చేయించేది. నచ్చిన వాళ్ళు ఏమో పంపించేస్తుంది, ఫోటో తీసి ఒక 5 నిమిషాలు నుంచోండమ్మా మీ తాత వెళ్ళిపోండి అంటారు. నచ్చిన వాళ్ళతో అయితే ఒకలా, ప్రభుత్వం అన్నాక అందరికీ ఒకలాగే, ఇది అందరిది పని. నచ్చిన ప్రభుత్వం ఉన్నవాడికి ఒకలాగా పని, లేనివాడికి ఒకలాగా కాదు, ఇది అందరిది పని. అందరికీ ఒకలాగే డబ్బులు పడతాయి కదా. పని చేసినోడికి అదే డబ్బులు, పని చేయలేనివాడికి కూడా ఇక్కడ అదే డబ్బులు పడుతున్నాయి. అంటే పని చేసినోడు ఇక్కడ ఏమైనా మీకు ఏమైనా వేరేగా కనబడుతున్నారా? అలాగే ఇన్ఛార్జీలు వేశారు, ఇక్కడ ఇన్ఛార్జీలని రానివ్వట్లేదు. మేట్లని గత ప్రభుత్వంలో మేము మేట్ల కింద ఉండడానికి కూడా మేము డిసైడ్ చేసాం 3గురిని. ఆ మేట్లు కూడా ఉండడానికి వీలు లేకుండా చేస్తున్నారు. అసలు ఈ ఉద్దేశం ఏంటో అర్థం కావట్లేదు. అంటే మీరే చేయాలా? ప్రభుత్వం అంతా రాజకీయం అంతా మీదేనా? మేము ఇంకా ఎందులో పని చేయలేమా? అసలు మేట్లు ఎందుకు వద్దంటున్నారు? మాకు సమాధానం చెప్పాలి మీరు. వెంటనే ఇన్ఛార్జీలు వేస్తే ఇన్ఛార్జీలు కూడా ఇక్కడ మా శైలజ అన్న ఆవిడ చేస్తుంది. ఇప్పుడు వచ్చి ఇన్ఛార్జీలు వేస్తుంటే నర్సాపురం వాళ్ళు ఇక్కడ రానివ్వట్లేదు. అసలు ఎందుకు రానివ్వట్లేదు? మీ తప్పులు ఏటైనా ఉంటే బయటకు వస్తాయని మీరు భయపడుతున్నారా? లేకపోతే ఏంటి? మాకు వెంటనే ప్రభుత్వం మాకు వెంటనే సమాధానం చెప్పాలి. పాకిరేపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం చందనాడ పనికారు పథకం సంబంధించి గతంలో ఒక 10 రోజుల నుంచి మాకు సుమారుగా 200 మంది పైన పనిచేస్తున్నారు. అయితే ఇందులో చాలామందికి ఇబ్బందులు ఉన్నాయి, మీరు వచ్చి అడగాలి అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ 200 పైన మంది పనిచేస్తున్నారు. గతంలో మీట్లుగా పెట్టమని అనేక సార్లు మేము మండల ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్కి లెటర్ ఇవ్వడం జరిగింది. ఏపీఓ గారిని కూడా అడగడం జరిగింది. ఏపీఓ గారు కూడా మీట్లు పెడతానని ఆ రోజు 3 మీట్లని నిర్ణయించారు. కానీ ఇప్పటికొచ్చి మీట్లని పెట్టకుండా ఒకే ఆవిడతో మెయింటైన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. 50 మందికి ఒక మీట్ ఉండాలి. అలాంటిది సుమారుగా 200 పైన పనిచేస్తున్నారు. 50 మందికి ఒక మీట్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇక్కడ మీట్లని వద్దంటున్నారా, లేకపోతే ఇక్కడ పనిచేసి ఆవిడే పెట్టనివ్వట్లేదా, లేకపోతే ఏపీఓ గారు మరి ఎందుకు దీన్ని సీరియస్గా యాక్షన్ తీసుకుని మీట్లని పెట్టలేకపోతున్నారు? రెండోది, ఇక్కడ పని చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో సుమారుగా ఒక 6 నుంచి 8 మంది వచ్చిన వెంటనే మనకి పనికార పథకం అనగానే ఏ టైంకి వచ్చినా ఆ టైం నుంచి 4 గంటలు పని చేయాలి. అయితే చందనాడులో జరిగే తాలూకా పనితీరు ఎలా ఉందంటే, వచ్చిన వెంటనే ఫోటో తీయించి ఆవిడికి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళని పంపించే ఏర్పాటు చేస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఇంకోటి జరుగుతుంది, మాకు ఇక్కడ స్టీల్ ప్లాంట్ వచ్చింది.